అయితే హిందీలో చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారితో కూడా నటించారు. అక్కడ ఎలా ఉందండి అమితాబ్, మీకు ఎలాంటి అదే ఇందాక మీరు అడిగేవారేమో అనుకున్నాను. నాటకానుభవం ఎంతవరకు ఉపయోగపడుతుందని. ఒకటండి, నేను ఇందాక నుంచి చెప్పింది ఎక్స్ప్రెషన్లు ఇవన్నీ నేర్చుకోవచ్చు. రెండోది ఏమిటంటే నాటకం అనుభవం ఎక్కువగా ఉండటం వల్ల ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్సు, ధైర్యం ఉంటుందండి. ఎంత డైలాగైనా ఎందుకు చెప్పలేము అనేటువంటి అసలు ఆలోచన రాదు. తర్వాత ఎవరితో పని చేస్తున్నాం ఏంటి ఆ ఆలోచన కూడా రాదు, ఆ భయం ఉండదు, కొంచెం బెరుకుంటుంది కదా. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అంటే మామూలు కాదు కదా, మరి ఆయన వరల్డ్ ఫేమస్ యాక్టర్. మరి ఆయనతో యాక్ట్ చేసినప్పుడు కొంత జంక్ ఉంటుంది కదా ప్రతివాడికి. జంక్ అంటే అయ్యో పెద్ద ఆయన జాగ్రత్త, ఒక రకమైన గౌరవం. ఏమంటాడు అని, పైగా పరభాష ఆయన మన కాబట్టి ఆయన అలాంటివి ఉండవండి. నిజం చెప్పాలంటే ఏదైనా గట్టిగా చెబితే గొప్ప చెప్తున్నాడు అంటున్నారు. అందుకే చెబుతున్నాను. ఫస్ట్ షాట్ అయిపోయిందండి, 2 షాట్లు అయినాయి. రాము అని పిలిచాడు, రామ్ గోపాల్ వర్మ గారిని. అమిత్జీ అంటే వచ్చాడు. వెరీ గుడ్ సెలెక్షన్ అన్నాడు నన్ను. అని సార్ ఆర్ యూ ఫ్రమ్ స్టేజ్ అన్నాడు. అవునండి, ఐఎమ్ 25 years. ఎస్, ఐఎమ్ సీయింగ్ దట్ పొటెన్షియాలిటీ ఇన్ యూ అన్నాడు. ప్రెస్లో కూడా చెప్పారండి, చాలా మంచి ఆర్టిస్టు రాము తీసుకొచ్చాడు అని చెప్తున్నానండి. అయితే కోట గారు ఎంత అవుననుకున్నా కాదనుకున్నా అలా ఎవరైనా అన్నప్పుడు చాలా ఆనందం వేస్తుంది. అలాంటివి ఎన్ని ఎదురయ్యాయండి మీ జీవితంలో? చాలా ఎదురయ్యి ఉంటాయి. మరి ఏంటది అంటే ఇలా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అలా మీలోని పొటెన్షియాలిటీ చూసాము. మీరు ఖచ్చితంగా తమిళ్ ఉంది, తమిళ్లో రజనీకాంత్ గారితో తప్ప అందరితో చేశాను. రజనీకాంత్ పరిచయం ఉంది, ఆయనతో మాట్లాడారు చక్కగా ఉంటాయని. కానీ యాక్ట్ చేయలేకపోయాను, ఇది కుదరలేదు. ఆయనే అన్నారు, స్వామి అని ఫస్ట్ పిక్చర్ తమిళ్, చాలా గొప్ప విజయం అయింది, చాలా పెద్ద విజయం. నాకు మొట్టమొదటి సినిమాతోనే 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న తమిళ్లో ఎక్స్పీరియన్స్ ఆర్టిస్ట్ అంత పేరు వచ్చింది. మీరు వినే ఉంటారు కదా. ఆయన 125 డేస్కి అంతకు ఫంక్షన్ చేశారు బాలచంద్ర గారి సినిమాది. వాళ్ళు మాట్లాడుతూ చీఫ్ రజనీకాంత్ గారు, కోట గారు నాకు తెలుసు, వెరీ గుడ్ యాక్టర్, ఆయన నేను ఫస్ట్ లాక్కొద్దాం అనుకున్నాను, ఆ ఛాన్స్ మా గురువు గారు కొట్టేశాడని. మంచిదండి, అంత తెలుగులో రామారావు గారితో యాక్ట్ చేయలేకపోయాను, అది అదృష్టం లేదు. ఆయనతో అంటే తెలుసు, నాకు నంది అవార్డు అది ఇవ్వడం ఆయన ఇచ్చినా కానీ యాక్షన్ చేయలేకపోయాను ఆయనతో కలిసి. అది నా బ్యాడ్ లక్. మిగిలిన అందరితో, నాగేశ్వరరావు అందరితో, గుమ్మడి గారు, నాగభూషణ గారు, రాఘగోపాల్ అందరితో చేశాను. పెద్ద ఆయన ఒక్కడితో నేను చేయలేదు. ఏం లేదండి, ఇవన్నీ టైము. దా చెప్పాను కదా, టైం వస్తే టైం ఉండదని ఆర్టిస్ట్కి. దానివల్ల అంతే. కాకపోతే ఏంటంటే నేను నమ్మేది, ఆ టైం వచ్చినప్పుడు మనకు అది జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మంది సినిమా అంటే సినిమా కష్టాలు అని చాలా చెప్తూ ఉంటారు. మీ జీవితంలో మాత్రం సినిమా కష్టాలు అయితే, మీ సినీ జీవితంలో సినిమా కష్టాలు లేవు. అది లేదండి, ఇందాక చెప్పే కదా, నాకు లేదండి, భగవంతుడు అదృష్టం ఇచ్చాడు. ఆ ఫస్ట్ సినిమా పేరు రావడం, అలాగా గ్రాఫ్ అలా పైకి వెళ్ళింది తప్ప ఈ రోజు కూడా నేను ఇప్పుడు ఊరికే సరదాగా, ఇప్పుడంతా పెద్దవాళ్ళం అయ్యాం, కొంచెం సినిమాలు మారిపోయినాయి. ఈ మధ్య చూసిన సినిమా ఏంటండి? గుర్తులేదండి, ఏదో కొత్త కుర్రాళ్ళు ఏదో చేశారు. ఏముంది, ఏదైనా పిలిచినా ఓ రోజు 2 రోజులు ఏదో పిలుస్తారు. సరే, అంటే ఎలాంటి సినిమాలు తెలుగులో వస్తే ఇంకా బాగుంటాయి అనుకుంటున్నారు కోట గారు? తెలుగులో అంటే ఏ భాషలో అయినా నా నమ్మకం ఒకటేనండి. నమ్మకం కాదు, అది పద్ధతి. కథ ఉండాలండి, మంచి కథ ఉండాలి. మంచి కథ, ఏదో కథ అంటే కొట్టుకు తాగడం అది కాదు. ఇంటర్వెల్ దాకా ఎరా అంటే ఎరా అని ప్రేమించుకోవడం, పెళ్లి దాకా రావడం, సరే పెళ్లి చేసుకుందాం అది ఇది అనుకోవడం. అప్పుడు జ్ఞాపకం వస్తుంది, నువ్వెవరు అమ్మాయివి, నువ్వెవరు అబ్బాయివి అని. నేను బలాన్ రెడ్డి గారు కూర్చుని నువ్వా అని నా ఆశ్చర్యం. ఇదేనండి ఇంటర్వెల్ బ్యాంక్ అని అక్కడ ఇంటర్వ్యూలు వేయడం. అక్కడి నుంచి ఆడి వెనకాల ఈడి వెనకాల ఆడు కార్లు వేసి తిరగడం, ఏదో చంపడమో లేదా ఆడికి జ్ఞానం ఇవ్వడం. చూసేది ఏముందండి, చేసే సినిమాలు తెలియట్లా. కాకపోతే ఏంటంటే ఈటీవీ సినిమా అనే ఒక ఛానల్ పెట్టారు రామోజీరావు.
దాంట్లో ఏంటంటే ఈ పాత సినిమాలు ఇవన్నీ బాగా వస్తుంటాయి. కొంచెం నా సినిమాలు కూడా అంటే ఎక్కువ సినిమాలు కూడా చాలా వస్తుంటాయి. ఏదో ఛానల్లో వస్తూనే ఉంటుంది. నేను అందుకే చెప్తానండి, కొత్త పిల్లలకి వచ్చేవాళ్ళకి నాటకం ఇవాళ ఏముందండి, నాటకాలు లేవు, అవి మీ కబుర్లు వద్దండి. నాటకం అంటే నువ్వేం రవీంద్ర పాత్రనే వేయక్కర్లా. నీకేమిటంటే నేను చెప్పేది 10 మంది కుర్రాళ్ళు కలవండి, చక్కగా ప్రాక్టీస్ చేయండి, ఏదైనా మీ ఫ్రెండ్స్ చూపించండి, లేకపోతే ఒక డైరెక్టర్ గారికి చూపించండి. అలా నువ్వు సాధన చేసుకోవడం వల్ల నువ్వే మెరుగుపడతావు. అంతేగాని ఏం సరైన వేషాలు రావట్లేదంటే ఎట్ట వస్తాయండి? పర్లేదు ఈ కుర్రాడు బాగా చేస్తాడు, అతను చేస్తుంది చూసాం అనే నమ్మకం వాడికి ఉంటే నిన్ను పిలుస్తారు.